సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రియులారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మరొక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, జీవము గల దేవ, ఇదిగో తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయన మా అందరి జీవితంలో మీరు ఇచ్చిన మరొక శ్రేష్టమైన దినమును బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి యొక్క అంశమును పరిశీలించుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యమును తండ్రి సత్యవాక్యమును సరిగా విభజించి బోధించే కృపాభాగ్యము మాకు దయచేయండి. అదేవిధంగా నీకు ఒక పరిశుద్ధాత్మను తండ్రి తోడుగా ఉంచి వాక్యాన్ని తండ్రి సరిగా బోధించి అనేకులను తండ్రి అగ్నిలో నుండి లాగినట్టు కాపాడే కృపాభాగ్యము దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈరోజు పాపము అనగానేమి, పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది అన్న అంశాన్ని పరిశీలిద్దాం. అయితే ఈ పాపము అన్న ఈ విషయాన్ని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాపము చేసిన వారు దేవుని రాజ్యంలో చేరలేరు. అదేవిధంగా దేవునికి పాపము చేసిన వ్యక్తికి మధ్య సహవాసం కూడా ఉండదు అని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మనం పాపము చేయకుండా ఉండాలి అంటే అసలు పాపం అంటే ఏంటో మనకు మొదట తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పాపాన్ని గురించిన ప్రాథమికమైన విషయాలను మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అయితే ఈ పాపము అనగానేమి, ఈ పాపము అనేది ఎప్పుడు ఆరోపించబడుతుంది, లేక పాపము ఆరోపించబడుటకు అనుకూలమైన పరిస్థితులు ఏంటి, అదేవిధంగా మనిషి జన్మతః పాపి అవుతాడా, అంటే మనిషి పుట్టుకతోనే పాపి అవుతాడా అనే ఈ విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. అంటే అప్పుడే పుట్టిన పసివాడు పాపి ఎలా అవుతాడు, ఈ భూమి మీద పుడుతున్న ప్రతి ఒక్కరూ కూడా పాపులుగా పుడుతున్నారా అన్న ఈ అంశాలను గురించి మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. మనం ధరించుకున్న ఈ శరీరానికి ఒక బలహీనత అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఆ బలహీనత పెరిగి పెద్దదవుతే ఆ రోగము పెరిగి పెద్దదవుతే ఏమవుతుంది, రోగం వచ్చి ఆ రోగము కూడా అత్యధికమైపోయినప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి చనిపోయే ఒక ప్రమాదము ఉంది. అదే విధంగా మనమై ఉన్న ఆత్మలకు ఈ ప్రకృతి సంబంధమైన శరీరములో నివాసం ఉంటున్న ఆత్మకు కూడా వచ్చే రోగం ఒకటి ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఏంటా రోగము అంటే, పాపము అనే రోగము ఆత్మలకు గనక ఒకవేళ ఆత్మల మీద ఆరోపించబడితే ఆ శరీరములో ఉన్న ఆ ఆత్మకు నిత్య నరకం అనేది వచ్చే ప్రమాదం ఉంది. రెండవ మరణానికి ఆ ఆత్మ లోనయ్యే ప్రమాదం ఉంది అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆ పాపం అనే రోగానికి ఒకవేళ ఆత్మ గురైతే దేవునికి మరియు మనమై ఉన్న ఆత్మకు ఎడబాటు అనేది కలుగుతుంది అని కూడా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అంటే దేవునికి దూరమయ్యే ఒక పరిస్థితి, దేవునితో సహవాసం లేని ఒక పరిస్థితికి అది చేరిపోయే ప్రమాదం ఉంది. ఈ విధంగా దేవునితో సహవాసం లేని ఆత్మ, పాపము ఆరోపించబడిన ఆత్మ శరీరములో జీవించి ఉంది, కానీ చనిపోయిన స్థితిలో ఉండి శరీరాన్ని విడిచిన తర్వాత ఆ ఆత్మ ఆయుష్ తీరిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంటే, పాపము ఆరోపించబడిన ఆ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోయి యుగ యుగాలు అగ్నిగుండములో కాలిపోయే ప్రమాదం ఉంది అని మనం గ్రహించాలి. ఈ పాపము అనేది చాలా ఘోరమైనది. ఎందుకంటే ఈ పాపం అనేది మనకు దేవుని ముఖమును మరుగుపరిచేదిగా కనబడుతుంది అని లేఖనం తెలియజేస్తుంది. యెషయా గ్రంథములో 59వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అంటే పాపములో ఉన్న వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి గలవాడుగా నటించినా, వేషధారి వలె భక్తి కనపరుస్తూ ఉన్నా కూడా దేవుడు అలాంటి వారి ప్రార్థన వినడు అని చాలా స్పష్టంగా మనకి ఇక్కడైతే కనపడుతుంది. కాబట్టి ఈ పాపం ఏం చేస్తుంది అంటే, మనల్ని దేవుని నుండి దూరం చేయడమే కాకుండా మనలను నిత్య నరకానికి మనల్ని నెట్టివేసే ఒక పరిస్థితి కనబడుతుంది. ఈ నరకాన్ని గురించి వ్రాయబడిన విషయం ఏంటి అంటే, ఇలా రెండవ మరణము శరీరము నుండి రెండవ మరణానికి గురైన ఆత్మ శరీరము నుండి ఎడబాటు అనేది అంటే దేవునికి మరియు
నరులకు ఉన్న ఆ ఎడబాటునేమో అది ఆత్మ మరణం అయితే, శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళడం అనేది అది మొదటి మరణము. కాబట్టి ప్రతి మనిషికి మొదటి మరణాన్ని తప్పించుకునే అవకాశం అయితే లేదు, కానీ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఈ శరీర మరణాన్ని తప్పించుకునే అవకాశం మాత్రం లేదు, కానీ ఈ ఆత్మ మరణాన్ని లేదా రెండవ మరణాన్ని తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఈ రెండవ మరణాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి. పాపము చేయకుండా ఉండే ఒక పరిస్థితిని మనము కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రెండవ మరణానికి లోనైన వారు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు అని అంటే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నరకంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని అంటే అక్కడ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని మార్కు సువార్త 9:48 చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ ఏముంటుంది అంటే యుగ యుగములు అగ్ని అనేది అక్కడ ఎప్పటికీ కాలుతూనే ఉండే అగ్ని ఉంటుంది, కణకణలాడు అగ్ని ఉంటుంది అని కూడా మనకు లేఖనం తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మనమయ్యున్న ఆత్మకు, దేవుడైన ఆత్మకు శాశ్వతమైన ఎడబాటు కలగజేసేదే ఏంటి అని మనం ఆలోచిస్తే పాపము అనేది మనమయ్యున్న ఆత్మకు, దేవుడయ్యున్న ఆత్మకు ఎడబాటును కలగజేస్తూ ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆత్మను నరకానికి చేర్చే ఈ పాపాన్ని గూర్చిన సంపూర్ణ అవగాహన ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. అప్పుడే మనము పాపం చేయకుండా ఉండి మన ఆత్మను మనము కాపాడుకుని నిత్య జీవానికి వెళ్ళే ఒక పరిస్థితిలో మనం ఉండగలుగుతాం. కాబట్టి పాపం అంటే ఏంటి, ఈ పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది, పాపం ఆరోపించబడడానికి అనుకూలమైన పరిస్థితులు ఏమిటి అనే ఈ ప్రాముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి పిల్లరా. అయితే కొన్ని ప్రశ్నలను మనం వేసుకుని వాటికి సమాధానాన్ని గనక మనం వెతుక్కోగలిగితే, దాని ప్రకారంగా గనక మనం జీవించగలిగితే అప్పుడు మనము ఈ నరకము నుండి తప్పించబడిపోయే ప్రమాదము నుండి, నరకము నుండి తప్పించబడిపోయి మనము నిత్య జీవానికి వెళ్ళే ఒక పరిస్థితి ఉంటుంది. పాపము అనగానేమి, పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది, పాపము ఎందుకు ఆరోపించబడుతుంది, పాపి అని ఎందుకు తీర్పు పొందుతూ ఉన్నారు అనేకులు, పాపం ఆరోపించబడడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి, పాపము వలన వచ్చి జీతం ఏంటి, మనుషులందరూ ఎందుకు పాపులుగా తీర్చబడుతూ ఉన్నారు, దేవుడు నరులను పాపులుగానే సృష్టించాడా లేక పాపులుగా పుట్టించాడా, లేక దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడా, మనిషి జన్మతః పాపిగా పుడుతున్నాడా లేక మనిషి పాపం చేసి పాపి అవుతున్నాడా అనేది ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టింది కూడా జన్మ పాపం గురించా లేక చేసిన పాపాల గురించా, అంటే కర్మ పాపాల గురించా అన్న ఈ విషయం మీద కూడా సరైన అవగాహన ఉండాలి. యేసుక్రీస్తు మన జన్మ కర్మ పాపాల కోసమే సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు అని చాలా మంది నేటి కాలంలో భావిస్తూ ఉన్నారు, అపోహపడుతూ ఉన్నారు, భ్రమపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సిలువలో ఎందుకు పెట్టాడు అనంటే చేసిన పాపములు, మనుషులందరూ చేసిన పాపముల కొరకు ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే నేటి కాలంలో క్రైస్తవులలో చాలా మంది తమ ప్రార్థనలలో ఏమని ప్రార్థిస్తూ ఉంటారంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా నేను పాపిని అని అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఎందుకు వీళ్ళంతా ఇలా ప్రార్థన చేస్తున్నారంటే పాపాన్ని గురించిన సరైన అవగాహన, సంపూర్ణ అవగాహన వీరికి లేదు కనుక, వీళ్ళకు పాపం అంటే ఏంటో అర్థం కాలేదు కనుకనే ఆదాము చేసిన పాపమే మనకు కూడా వంశపారంపర్యంగా ఎవరికైనా ఒక రోగం ఉంటే ఆ రోగం ఎలాగైతే వచ్చేస్తుందో అలాగే ఈ పాపము కూడా వంశపారంపర్యంగా అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఇంకా ఏం చెబుతున్నారు వీళ్ళంటే పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన భార్యాభర్తల దాంపత్యం వలన పుట్టిన పిల్లలు పాపులు అని చెబుతున్నారు. ఇలా చాలా మంది వాక్యాన్ని అపార్థం చేసుకుని తప్పుడు విశ్వాసంలో ఉన్నారు, అలాగే తప్పుడు బోధలను చేస్తూ ఉన్నారు. ఈ బోధలను విని ఆ బోధనే నిజమని నమ్మేవారు కూడా లేకపోలేదు. కాబట్టి ఇలాంటి భిన్నమైనటువంటి బోధలు ఎందుకు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని అంతటికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే అపవాది అనేవాడే దీని అంతటికి కారణం. ఆదిలోనే ఏదెను తోటలో ఉన్న ఆదాము అవ్వలను మోసపరిచాడు. నేటి కాలంలో కూడా క్రీస్తు సంఘములో ఏ సంఘాన్నైతే యేసుక్రీస్తు ద్వారా పునఃస్థితి స్థాపన సంబంధమైన స్వానము ద్వారా అనగా బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడుతున్నారో ఆ సంఘాన్ని లేక ఆ నూతన సృష్టిని కూడా
అపవాది ఏం చేస్తున్నాడంటే పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ మీ ముందుకు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అని ఆలోచన చేస్తే, అసలు బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది, సత్యమేది అన్న విషయాన్ని తెలియపరచడానికే ఈ విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది తప్ప ఎవరినో విమర్శించడానికో ఎవరి మీదనో తప్పు మోపటానికో ఈ యొక్క అంశాన్ని మేము మీ ముందుకు తేవట్లేదు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది కనుక ఈ విషయాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నామన్న విషయాన్ని గమనించండి ప్రియులారా. కాబట్టి మనిషి పుట్టుకతోనే పాప అవుతాడా? అప్పుడే పుట్టిన పసిపిల్లలు పాపులు అవుతారా? పాపులుగా పుడతారా? ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు బోధిస్తున్నారు అంటే, అపవాది తనకు దక్కని పరలోకం ఇంకెవరికి దక్కకూడదని నిత్య జీవం దయచేసే సత్యవాక్యాన్ని ఏం చేస్తున్నాడు అంటే కలిపి చెరిపి సంఘంలో దాన్ని ప్రవేశపెట్టేశాడు. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా అనంటే, మొదటి శతాబ్ద కాలము నుండి కూడా ఇదంతా జరుగుతూ ఉంది అన్న విషయాన్ని గమనించాలి పిల్లలు. కాబట్టి మొట్టమొదట ఎవరో ఈ యొక్క సిద్ధాంతాన్ని సిద్ధపరిచేశారు, సిద్ధపరిచి దాన్ని ప్రకటించి దాన్ని స్థిరపరిచేశారు. అలా స్థిరపరచబడిన ఆ బోధ మొదటి శతాబ్ద కాలము నుండి కూడా అలా ప్రయాణం చేస్తూ నేడు మనం ఉన్న ఈ కాలానికి వచ్చేసింది. మొదటి శతాబ్ద కాలంలో అపవాది ఏం చేశాడంటే ఒక పునాది వేశాడు. ఆ పునాది మీద నేడు అనేకులు కూడా ఏం చేస్తున్నారంటే ఆ పునాది మీదనే కడుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే, మనము అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంటే, దానికి సమాంతరంగా ఇంకొక పునాది కూడా నాటి నుండి వేయబడి ఈ నేటి వరకు వచ్చేసింది. అది అపవాది వేసిన ఒక పునాది. కాబట్టి అపవాది కూడా కుయుక్తితో ఆనాడు ఏం చేశాడు, ఆదాము అవ్వలను మోసపరిచినట్టు మిమ్మును కూడా మోసపరుస్తాడేమో అని నేను భయపడుతున్నాను అని పౌలు గారు చెబుతున్నారు. ఆ మాటలను మనం ఒకసారి చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలను సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ చెప్పుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే క్రీస్తు అపోస్తలుల వేషము ధరించుకుని ఎప్పటి నుండో వాళ్ళు సంఘంలో ఏం చేస్తున్నారంటే నీతి పరిచారకుల వేషము ధరించుకుని బోధలు చేస్తున్నారు. ఆ బోధల ప్రకారంగా నడుచుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చూస్తే, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అంటున్నారు. అంటే ఈ విధంగా అపవాది సిద్ధపరిచిన వాక్యాన్ని ప్రకటిస్తూ బైబిల్ ఒకటి బోధిస్తుంటే వీళ్ళు దానికి ఇంకొక అర్థాన్ని చెబుతూ దాని మీద తమ ఉద్దేశాలను రుద్ది, అది దాని అర్థం ఇది కాదు ఇది అని వాక్యాన్ని కలిపి చెరిపేసి దాన్నే ఈరోజు ప్రకటిస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే మొదటి శతాబ్ద కాలం నుంచి జరుగుతుంది. వాక్యము కలిపి చెరపబడిపోయిందా అంటే చెరపబడిపోయింది. అలా చెరపబడిపోయిన వాక్యాన్ని విని ఎవరైనా తొలగిపోయిన వారు ఉన్నారంటే తొలగిపోయిన వారు ఉన్నారు అని పౌలు గారు చెబుతున్నారు. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలను చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది అంటున్నాడు. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక అని మొదటి శతాబ్ద కాలంలోనే ఒక హెచ్చరికను పౌలు గారు సంఘానికి జారీ చేస్తున్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి బోధను మార్చి కలవరపరిచేవారు ఎప్పటి నుంచి ఉన్నారంటే ఆది నుండి ఉన్నారు. ఆ బోధలు విని నమ్మి క్రీస్తు బోధ నుండి తొలగిపోయిన వారు కూడా అప్పటి నుంచే వాళ్ళు ఉన్నారు. నేడు కూడా అలాంటి వారు లేరా అంటే చాలా మంది కనబడుతున్నారు. అలాంటి పరిస్థితి నేటి కాలంలో కూడా కనబడుతూ ఉంది. అంటే సత్యవాక్యానికి వక్ర భాషను చెప్పే బోధలు నేటి కాలంలో లేవా అంటే అనేకం మనకు కనబడుతున్నాయి. ఆదాము అవ్వల విషయంలో కూడా అదే జరిగింది. ఈ పండు తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్తే, అపవాదేమో లేదు లేదు మీరు చావనే చావరు, ఈ పండు తింటే మీరు దేవతల వలె అయిపోతారు అని దేవుని వాక్యానికి
దాన్ని కలిపి చెరిపేసి దాని అబద్ధానికి మార్చేసి ఆదాము అవ్వలను మోసగించి వారి చేత దేవుని ఆజ్ఞను అతిక్రమింప చేశాడు అపవాది. నేటి కాలంలో కూడా అదే జరుగుతుంది. వాక్యం ఒకటి చెబితే అదే వాక్యాన్ని ఎత్తి చూపుతూ దీని అర్థం ఏంటో తెలుసా అని దీర్ఘాలు తీస్తూ గంభీరంగా మాట్లాడేవారు లేరా నేటి కాలంలో అంటే అనేకులు ఉన్నారు. ఇది దేవుని మర్మము అని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి అలా ప్రకటించబడుతున్న వాక్యాన్నే అనేకులు నేటి కాలంలో అనుసరించువారుగా కనబడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వీరు బైబిల్ చదువుతున్నారు కానీ వీరికి దేవుని ఉద్దేశం అనేది అర్థం కావట్లేదు. బైబిల్లో ఒక వాక్యం చదివి వీళ్ళ ఉద్దేశం ప్రకారంగా వాక్యాన్ని చెబుతూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు కానీ దేవుని ఉద్దేశ ప్రకారంగా వాక్యాన్ని ఆలోచించట్లేదు. కాబట్టే ఇలా అనేకమైన బోధలు, తప్పుడు బోధలు సమాజంలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసేసింది. అందుకనే ఏమవుతుంది అంటే క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించట్లేదు. అదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది. కాబట్టి లోక సంబంధమైన మనుషులకు ఈ లోక సంబంధంగానే వాక్యం అర్థమవుతుంది కానీ దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి కనబడడం లేదు అని పౌలు గారు ఆనాడే చెప్పిన ఒక మాట మనకు కనబడుతుంది. కాబట్టి ఈ వాక్యాలన్నీ చూస్తుంటే ఇదంతా దుర్బోధ అని మనకు అర్థమవుతుంది. ఏది దుర్బోధ అంటే మనిషి జన్మతః పాపి అనేది దుర్బోధ. ఎందుకంటే మనిషి పాపం చేసి పాపి అవుతున్నాడే గాని పుట్టుకతోనే పాపి కాదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించెను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అంటున్నాడు. అదేవిధంగా ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మనం చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను అంటాడు. అంటే దేవుడు మన స్వరూపమందు అంటున్నాడు. అంటే దేవుని స్వరూపములో చేయబడిన వారే ఈ మనుషులందరూ. కాబట్టి ఆదాముకు దేవుడు తయారు చేసిన ఆ మట్టి శరీరములోనికి, ఆ మట్టి బొమ్మలోనికి జీవాత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిలో నుండి వచ్చింది. కాబట్టి నేను అనేది ఆత్మనా లేక శరీరమా అంటే ఆత్మనే. ఎందుకంటే ఈ శరీరం అనేది దానికి నియమించిన కొన్ని దినముల తర్వాత అది నాశనం అయిపోతుంది కానీ ఆత్మ అనేది నాశనము లేనిది, అది నిత్యము ఉండాల్సిందే. ఒకవేళ ఆ ఆత్మ జీవించి ఉన్న కాలములో చేసిన క్రియలు సరైనవైతేనేమో నిత్య జీవానికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఆ క్రియలు కనుక సరైనవి కాకపోతే నిత్య నరకానికి ఆత్మ వెళ్ళే ప్రమాదము ఉంది. కనుక నిత్యము ఉండే ఆత్మ, అందులోనూ దేవునిలో నుండి మట్టి శరీరంలోనికి వచ్చిన ఆత్మ పాపంతో కూడినదై ఉండే అవకాశం ఉంటుందా అంటే అస్సలు అవకాశమే లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవునిలో నుండి ఈ శరీరంలోనికి వస్తున్న ఆత్మలు కూడా ఎలాంటివి అంటే పరిశుద్ధమైనవే అనే విషయాన్ని మొదట మనము గ్రహించువారమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఏ పాపము నిమిత్తము తన రక్తాన్ని చిందించాడు, శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు అంటే కర్మ పాపముల కొరకే, మనుషులు చేసిన పాపముల కొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు తప్ప జన్మ పాపం అన్న కాన్సెప్టే బైబిల్లో లేదు అన్న విషయాన్ని గమనించాలి. కానీ ఎందుకని ఈరోజు జన్మ పాపం ఉంది అని అనేకులు బోధిస్తున్నారు అంటే వాక్యాన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ వాక్యాన్ని కలిపి చెరిపేసి తమ ఉద్దేశాలను ఆ వాక్యం మీద రుద్ది అక్కడ ఉన్నది ఒకటైతే వీళ్ళు దానికి ఇంకొక అర్థాన్ని చెబుతూ లేని జన్మ పాపం ఉందని నేటి కాలంలో అనేకులు బోధిస్తున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఈ విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు ఈ అసత్య బోధలు అధికంగా ప్రబలిపోతున్నాయి అంటే మొదటి శతాబ్దం నుండి అసత్య బోధను నేర్చుకున్న అనేక మంది బోధకులు అసత్యాన్ని నమ్ముతూ ఆ అసత్యాన్నే సంఘములో బోధిస్తున్నారు. అది మొదటి శతాబ్దం నుండి అలా ప్రయాణం చేస్తూ నేడు మనమున్న ఈ కాలానికి కూడా వచ్చేసింది. కాబట్టి ఈ విధమైన బోధలు సరైనవా కావా అని లేఖనాన్ని పరిశీలించే అలవాటు వినేటటువంటి విశ్వాసులకు లేకపోవటం వల్లనే చెప్పేవారు విచ్చలవిడిగా ఏది పడితే అది బోధించే పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి మనిషి జన్మతః పాపి అంటున్నారు కదా, అసలు మనిషి ఎందుకు పుట్టుకతోనే పాపి అవుతాడు? పాపాన్ని గురించిన ప్రాథమిక అవగాహన లేని వాళ్ళు, ప్రాథమికమైన అవగాహన అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా పాపాన్ని గురించి లేని వాళ్ళే
మనిషిని జన్మతః పాపి అంటున్నారు తప్ప పరిశుద్ధ గ్రంథంలో మాత్రం మనిషి జన్మతః పాపి, పుట్టుకతో మనిషి పాపి అని ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని దొంగ అని మనం ఎప్పుడు అంటాము అని అంటే దొంగతనం చేస్తేనే ఒక వ్యక్తిని దొంగ అంటాము తప్ప దొంగతనం చేయకపోయినా దొంగ అంటామా అంటే అనం. మరి ఒక వ్యక్తిని హంతకుడనే మనం అనాలంటే ఆ వ్యక్తి హత్య చేస్తేనే హంతకుడు అంటాం తప్ప ఎవరిని చంపకుండానే ఆ వ్యక్తిని హంతకుడు అంటామా అంటే అనం. ఒకవేళ ఎవరిని హత్య చేయకపోయినా ఒక వ్యక్తిని మనము హంతకుడనో, దొంగతనం చేయకపోయినా ఒక వ్యక్తిని దొంగ అనో మనం అంటే ఆ వ్యక్తి ఊరుకుంటాడు అంటే అసలు ఊరుకోడు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఎలా ఉంది అని అంటే ఆదాము చేసిన పాపమే అందరికీ వస్తుంది అంటే నేటి కాలంలో కూడా ఎవరో వాళ్ళ తాతల ముత్తాతల్లో ఎవరో ఒక ఆయన దొంగగా ఉంటే ఆయన దొంగతనమే నీకు కూడా సంక్రమించేసింది కనుక మీ తాత దొంగ కాబట్టి నువ్వే దొంగ అంటే అది నేటి కాలంలో ఉన్న ఈ చట్టం ఒప్పుకుంటుందా అంటే అస్సలు ఒప్పుకోదు. మరి మనుషులు తయారు చేసుకున్న చట్టమే నేరము చేసిన వారి మీదనే నేరారోపణ చేసినప్పుడు దేవుడు తయారు చేసిన చట్టము పాపం చేయని వారిని కూడా పాపులని అంటుందా అంటే అస్సలు అనదు. ఇంకా మనుషులైనా ఏదైనా తప్పుడు చట్టాలను చేసుకుంటారేమో కానీ దేవుడు మాత్రము ఇలాంటి చట్టాలను చేస్తాడా అంటే అస్సలు చేయడు. కాబట్టి ఒక వ్యక్తి దొంగ ఎప్పుడు అవుతాడు అంటే దొంగతనం చేస్తేనే దొంగ అవుతాడు. అదేవిధంగా ఒక వ్యక్తి పాపి ఎప్పుడు అవుతాడంటే పాపము చేస్తేనే పాపి అవుతాడు తప్ప పాపము చేయని మనిషి పాపి కానే కాదు అన్న విషయం మనము చాలా స్పష్టంగా గమనించాలి. ఈ వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు చేర్చేది వాక్యమే, ఆ వ్యక్తిని దేవునికి దూరం చేసేది కూడా వాక్యమే. కాబట్టి అలాంటి వాక్య విషయంలో చాలా జాగ్రత్త గలవారై ఉండాలి. ఆరని అగ్నిలో యుగయుగాలు కాలే పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే నీకు నిత్య జీవాన్ని ఇచ్చే సత్యవాక్యమును గురించిన సరైన అవగాహన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దొంగతనము చేయని వ్యక్తిని దొంగ అననప్పుడు పాపము చేయని వ్యక్తిని పాపి అని అనొచ్చా అంటే అనకూడదు. మరి ఒక వ్యక్తిని పాపి అని ఎప్పుడు అనగలము అనే ఈ విషయాన్ని మనకు తెలియాలంటే మొదట పాపం అంటే ఏంటో మనకు తెలియాల్సిన అవసరము ఉంది. పాపము ఎవరిపై ఆరోపించబడుతుంది అనే విషయం మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాల్సిన అవసరము ఉంది. అసలు పాపాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అన్న ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే పాపము చేయువాడు ఏం చేస్తాడు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తాడు అని చెబుతుంది పరిశుద్ధ గ్రంథం. పాపం చేయడం అంటే అర్థం ఏంటి అని నువ్వు బైబిల్ గ్రంథాన్ని అడిగితే ఆజ్ఞను అతిక్రమించేవాడే పాపము చేయువాడు అన్న సమాధానం ఇస్తుంది తప్ప నువ్వు పాపము చేయకపోయినా పాపివి అని పరిశుద్ధ గ్రంథం అయితే చెప్పట్లేదు. కాబట్టి పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దీనిని బట్టి చూస్తే ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపం ఆరోపించబడుతుందా అంటే ఆరోపించబడదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఆదాముతో ఏం చెప్పాడు? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. కానీ ఆజ్ఞనిచ్చాను కనుక నీవు చచ్చిపోతావు అన్నాడా అంటే అనలేదు. గమనించాలి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం ఆరోపించబడుతుంది తప్ప ఆజ్ఞ ఇచ్చినంత మాత్రాన ఆ ఆజ్ఞను పొందుకున్న వ్యక్తి పాపియా అంటే కాదు అన్న విషయాన్ని గమనించాలి. ఇంకా పాపం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో సకల దుర్నీతియు పాపము అంటున్నాడు. అంటే దుర్నీతి కూడా పాపమే అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. అంటే మేలైనది చేయని వాడు కూడా పాపి, మేలైనది చేయకపోవడం కూడా పాపమే. ఏది మేలైనది అని మనం ఆలోచిస్తే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడమే మేలైనది అన్న విషయం మనం గమనించాలి. దేవుని ఆజ్ఞలను నెరవేర్చడము, దేవుని చిత్తాన్ని నెరవేర్చడము, దేవుని సంకల్పమును నెరవేర్చడమే మేలైనది అన్న విషయాన్ని మనము గమనించాలి. ఎవరికి ఈ మేలు అనేది ఎవరి కొరకు అని అంటే మన కొరకే. ఆ ఆజ్ఞలను అనుసరిస్తే, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే, దేవుని సంకల్పాన్ని నెరవేరిస్తే ఎవరికి మేలు అంటే ఎవరైతే ఆ ఆజ్ఞలను, ఆ చిత్తాన్ని, ఆ సంకల్పాన్ని నెరవేరుస్తున్నారో వారికే మేలు అన్న విషయాన్ని మొదట గ్రహించాలి. అదేవిధంగా రోమా పత్రిక 14వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చూస్తే ఇక్కడ
విశ్వాసమూలము కానిదేదో అది పాపము అంటున్నాడు. కాబట్టి వీటన్నిటిని పరిశీలించాక మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఒక వ్యక్తిని పాపి అనాలంటే ఆ వ్యక్తి ఏం చేసి ఉండాలి? ఆ ఆజ్ఞను అతిక్రమించైనా ఉండాలి, లేక దేవుని నీతిని జరిగించకపోయినా ఉండాలి, దుర్నీతిని జరిగించైనా ఉండాలి, విశ్వాసమూలము కాని దానిని చేసైనా ఉండాలి, మేలైన దానిని చేయకపోయినా ఉండాలి. అలాంటి వ్యక్తిని పాపి అనవచ్చు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేగాని పుట్టుకతోనే మనిషి పాపి కాదు, పాపి అని పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు. మనిషి జన్మతః పాపి కాదు అన్న విషయము మనము గమనించాలి. ఎలాగైతే దొంగతనం చేసిన వాడిని దొంగ అని మనం అంటున్నామో, అదే విధముగా పాపము చేసిన వాడినే పాపి అనాలి తప్ప పాపము చేయని వాడిని పాపి అనకూడదు అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి పాపము చేసిన వారిని, ఆజ్ఞను అతిక్రమించిన వారిని పాపి అనవచ్చు తప్ప పాపము చేయని వారిని పాపి అనకూడదు. పుట్టుకతోనే ఎవరు కూడా పాపులు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా పరిశుద్ధ తెలియజేస్తుంది. మనుషులందరూ పాపము చేసి పాపులు అవుతున్నారు కానీ ఆదాము చేసిన పాపమే అందరికీ సంక్రమించట్లేదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాదు, ఏ భేదమును లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేసి అన్న దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. పాపము చేసి అనే దాన్ని పక్కన పాడేసి మనుషులందరూ పాపము చేసి అనేదాన్ని తీసేసి పాపులు దేవుని మహిమను పొందలేకపోతున్నారు అన్న దాన్నే వారు ఏం చేసుకుంటున్నారంటే దాన్నే మైండ్ లో ఫీడ్ చేసేసుకున్నారు. పాపము చేసి అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు గనుక పాపము చేస్తున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంతేగాని ఆదాము చేసిన పాపమే వంశపారంపర్యంగా అందరికీ వస్తుందా అంటే అలా రావట్లేదు. మరి వీళ్ళందరూ ఆదాము పాపమే అందరికీ వస్తుందని ఎందుకు చెబుతున్నారు అంటే, రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న ఒక వాక్యాన్ని వీళ్ళు చదివి దాన్ని ఏం చేసుకున్నారంటే అపార్థం చేసుకున్నారు. అది వీళ్ళకి అర్థం కాలేదు. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అన్న ఈ మాట వాళ్ళకి అర్థం కాదు. అందరూ దేవుని మహిమను ఎందుకు పొందలేకపోతున్నారు? అందరికీ మరణం ఎందుకు సంప్రాప్తం అవుతుంది అంటే పాపము చేస్తున్నారు గనుక. ఇంత స్పష్టంగా వ్రాయబడి ఉంటే కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే సాతాను వారి నేత్రాలకు ఏం చేశాడు? మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం ఈ లోకంలోనికి ఎలాగు ప్రవేశించనో ఎలాగు అంటే ఆదాముకి ఇయ్యబడిన ఒక ఆజ్ఞను ఆయన అతిక్రమించుట వలన ఆయనకు పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అలాగుననే అంటే ఎలాగుననే అంటే వీళ్ళు ఆదాము చేసిన అదే పాపము చేయలేదు కానీ, ఆదాము తిన్న ఆ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలమే తినలేదు కానీ మీరు వేరే రకమైన పాపాలు చేశారు కనుక వాళ్లకు ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపము ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైంది తప్ప ఆదాము చేసిన పాపమే అందరికీ రాలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ పాపము ఈ లోకములోనికి ఎలాగో అనేది తీసేశారు. అలాగుననే అనే దాన్ని కూడా తీసిపడేసి ఆ వాక్యాన్ని చదివితే ఏమర్థం అవుతుందని. కాబట్టి ఎలాగూ ఆదాము పాపిగా మారాడంటే తినవద్దన్న పండు తిని పాపిగా మారాడు. అలాగుననే అంటే ఆయన ఎలాగైతే ఆజ్ఞను అతిక్రమించారో అలాగుననే మీరును ఆజ్ఞను అతిక్రమించుట వలన పాపము చేయుట వలన పాపులుగా తీర్చబడుతున్నారు తప్ప ఆదాము చేసిన అదే పాపం మీకు సంక్రమించడం లేదు అని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి పాపము చేయని వారు పాపులు అని పుట్టుకతోనే అందరూ పాపులుగా పుడుతున్నారని బైబిల్ గ్రంథం మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. చెప్పని దాన్ని నేటి కాలంలో అనేకులు ప్రకటిస్తున్నారు అన్న విషయము గమనించాలి. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి పాపం ఆరోపించబడాలి అని అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటే పాపి అని తీర్పు పొందుతాడు అన్న ఆ విషయాన్ని కూడా మనం పరిశీలన చేయగలిగితే, ఒక వ్యక్తి మీద పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది అన్న ఆ విషయము తెలియకపోవడం వల్లనే అనేకులు మనిషి జన్మతః పాపి, పుట్టుకతోనే పాపి అంటున్నారు. ఒక వ్యక్తిని పాపి అనాలంటే ఉండవలసిన అనుకూల పరిస్థితులు ఏంటో మనకు ముందు తెలియాలి. ఎప్పుడు మనం ఒక వ్యక్తిని పాపి అనగలము, ఎప్పుడు ఒక వ్యక్తి పాపి అవుతాడు, ఈ విషయాల మీద సరైన అవగాహన లేకపోతే కూడా ఇలాంటి తప్పుడు బోధలు అనేకము సమాజంలోనికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనము
ఒక వ్యక్తిని పాపి అనాలంటే ఉండవలసిన అనుకూల పరిస్థితులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. మొట్టమొదట ఒక ఆజ్ఞ అనేది ఉండాలి. ఆ ఆజ్ఞను ఇచ్చేవారు ఉండాలి. ఆ ఆజ్ఞను పొందుకున్నవారు కూడా ఉండాలి. ఆ ఆజ్ఞను పొందుకుని ఉన్నవారు ఆ ఆజ్ఞను స్వీకరించాలి, అంటే అంగీకరించాలి. ఆ ఆజ్ఞను పొందుకున్నవారు ఆ ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి పాపిగా తీర్చబడతాడు. ఈ పరిస్థితులన్నీ నెరవేరితేనే ఆ పరిస్థితుల్లో ఆ ఆజ్ఞను పొందుకున్న వ్యక్తి ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ వ్యక్తి మీద పాపం అనేది ఆరోపించబడుతుంది. ఆ వ్యక్తిని పాపి అని తీర్చొచ్చు. అప్పుడు ఆ వ్యక్తి మీద పాపం అనేది ఆరోపించబడుతుంది తప్ప ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆ వ్యక్తి మీద పాపం అనేది ఆరోపించబడదు. ఆ వ్యక్తి పాపి కానే కాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆజ్ఞ మాత్రమే ఉంటే పాపం ఆరోపించబడుతుందా అంటే ఆరోపించబడదు. ఆజ్ఞ ఉండి ఆజ్ఞను స్వీకరించేవారు ఉన్న పాపం ఆరోపించబడుతుందా అంటే ఆరోపించబడదు. ఆజ్ఞను పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించనంత వరకు కూడా పాపం ఆరోపించబడుతుందా అంటే ఆరోపించబడదు. మరి ఎప్పుడు పాపం ఆరోపించబడుతుంది అంటే ఆజ్ఞను పొందుకున్న వారు ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే అప్పుడు పాపం అనేది ఆరోపించబడుతుంది అన్న విషయము మనము గ్రహించాలి. ఆజ్ఞ ఉన్నంత మాత్రాన పాపం ఆరోపించబడదు. ఆజ్ఞను ఎవరైనా పొందుకున్నంత మాత్రాన పాపం ఆరోపించబడదు. ఆజ్ఞను పొందుకున్న ఆ వ్యక్తి ఆజ్ఞను అతిక్రమిస్తే అప్పుడు ఆ వ్యక్తి మీద పాపం అనేది ఆరోపించబడుతుంది. ఆ వ్యక్తిని పాపి అని తీర్పు తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆజ్ఞను అనుసరించే వ్యక్తి మీద పాపం ఆరోపించబడదు. ఎవరి మీద పాపం ఆరోపించబడుతుంది అంటే ఇయ్యబడిన ఆజ్ఞను ఆ ఆజ్ఞ పొందుకున్న వ్యక్తి అతిక్రమించినప్పుడు ఆ వ్యక్తి మీద పాపం అనేది ఆరోపించబడుతుంది అన్న ఈ ప్రాథమికమైన విషయం గనక మనకు అర్థమైతే అప్పుడు మనిషి జన్మతః పాపి అవుతాడా కాదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆజ్ఞను అనుసరించినంత కాలము పాపం అనేది ఆరోపించబడదు, పాపులుగా వాళ్ళు తీర్చబడరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక్కసారి ఆదాము అవ్వల దగ్గరికి వెళితే మనకు చాలా స్పష్టంగా ఇది ఇంకా సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఆజ్ఞనిచ్చిన వెంటనే ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించారా అంటే అతిక్రమించలేదు. కొంతకాలము ఆ ఆజ్ఞను అనుసరించి జీవించారు. అంటే ఆజ్ఞను పొందుకున్న తర్వాత కూడా కొంతకాలం వారు ఆ ఆజ్ఞను అనుసరించి జీవించారు, అతిక్రమించకుండా. మరి ఎప్పుడు ఆదాము అవ్వలు పాపులుగా తీర్చబడ్డారు అంటే ఎప్పుడు అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ ఫలమును తిన్నారో ఆ తిన్నప్పుడు వాళ్ళు పాపులుగా తీర్చబడ్డారు. ఈ ఫలము తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞనిచ్చారు. ఆ చెప్పాడు కనుక చెప్పినప్పుడే పాపులైపోయారా అంటే అవలేదు. ఆజ్ఞ ఇవ్వబడినంత మాత్రాన పాపులుగా తీర్చబడతారా అంటే తీర్చబడరు. ఆజ్ఞను అతిక్రమించక ముందు వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు వారు పాపులుగా తీర్చబడిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను అంటున్నాడు. పాపం అనేది ఎందులో ఉంది అని మనం ఆలోచిస్తే ఆజ్ఞలో ఉంది లేక ధర్మశాస్త్రములో ఉంది అని మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం మనకు కనబడుతుంది. మరణపు ముల్లు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అంటున్నాడు. కాబట్టి ఆదాము అవ్వలు ఇచ్చిన ఆజ్ఞను చాలా కాలం ఏం చేశారు? అనుసరించి జీవించారు. ఆ ఆజ్ఞను అనుసరించినంత కాలము ఆదాము అవ్వలు నీతిమంతులుగానే తీర్చబడ్డారు, దేవుని కుమారులుగానే ఉన్నారు, పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నారు, అదేవిధంగా దేవుని కుటుంబములో ఉన్నారు, తేజోవాసులైన స్వాస్థ్యములో పాలివారై ఉన్నారు. ఎప్పటి వరకు ఇలా ఉన్నారు వాళ్ళు అనంటే ఆజ్ఞను అనుసరించి జీవించినంత వరకు కూడా ఈ స్వభావం అంతా వారు కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం జరుగుతుంది అంటే దేవునికి మరియు ఆజ్ఞను అతిక్రమించిన వారికి ఎడబాటు కలుగుతుంది అని మనము గమనించాలి. అదే జరిగింది ఆదాము అవ్వల విషయం. అయితే వీళ్ళు ఆజ్ఞను అనుసరించారా అతిక్రమించారా అంటే అతిక్రమించారు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు అయ్యుండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను, అతడు కూడా తినెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆదాము వాళ్ళు ఆ పండు తిన్నారు, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు, అప్పుడు వాళ్ళు పాపులుగా తీర్చబడ్డారు. అప్పుడు దేవుడు వచ్చి వారిని అడుగుతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే,
అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినా నేను అంటున్నాడు. అంటే నేను తినవద్దన్న పండు తిన్నావా అని దేవుడు ఎప్పుడు అడుగుతున్నాడు అంటే వారు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత అడుగుతున్నాడు. ఆజ్ఞను అతిక్రమించినంత వరకు ఈ ప్రశ్న దేవుని నుండి వాళ్ళకు వచ్చిందా అంటే రాలేదు. కాబట్టి ఆదాము పండు తిన్నాక ఒకవేళ అవును తండ్రి తప్పు అయిపోయింది నేను తిన్నాను అన్నాడా ఆదాము, లేక తప్పును కప్పి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా అంటే తప్పును కప్పి పెడుతూ ఉన్నాడు. నీవు ఇచ్చిన స్త్రీయే నాకు ఇచ్చింది, అప్పుడు నేను తిన్నాను అంటున్నాడు. యోబు గ్రంథం 31:33 చూస్తే ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అంటున్నాడు. ఏం చేశాడు ఆదాము? దోషములను దాచిపెట్టుకున్నాడు. హోషేయ గ్రంథం 6:7 కూడా చూస్తే ఆదాము నిబంధన మీరినట్లు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు అంటున్నాడు. ఆదాము నిబంధనను మీరాడు, దేవుడిచ్చిన నిబంధన, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరాడు. యెషయా గ్రంథము 43:27 కూడా చూస్తే నీ మూల పితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే అంటున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి ఆదాము వాళ్ళు పాపం చేశారు. ఏంటా పాపం అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే వారిని పాపులుగా తీర్పు తీర్చింది. ఇవన్నీ మనం పరిశీలన చేస్తుంటే మనకేమర్థమవుతుంది? పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది, ఒక వ్యక్తి పాపి ఎప్పుడు అవుతాడు అంటే ఆజ్ఞనిచ్చే ఒకరు ఉండి ఆ ఆజ్ఞను పొందుకునేవారు కూడా ఉండి ఆ ఆజ్ఞను పొందుకున్న వారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి పాపిగా మారుతున్నాడు, పాపిగా తీర్పు పొందుతున్నాడు అని చాలా స్పష్టంగా మనకు ఈ విషయాన్ని కొంచెం ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అంటే ఒక ఆత్మ సంబంధమైన లేఖనాన్ని ఇంకొక ఆత్మ సంబంధమైన సంగతితో సరిపోల్చుకుంటే తప్ప సత్యం అనేది మనకు అర్థం కాని పరిస్థితి. మరి ఏం చేస్తున్నారు నేటి కాలంలో బోధకులు అంటే ఒక్క వాక్యాన్ని తీసుకుని దాన్ని ప్రకృతి సంబంధమైన వాటితో సరిపోల్చుకుంటూ అనేకమైన బోధలు చేస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్లనే నేటి కాలంలో అనేక తప్పుడు బోధలు సమాజంలో కనబడుతున్నాయి. కాబట్టి ఆదాము అవ్వలు ఎప్పుడు పాపులుగా తీర్చబడ్డారంటే ఆజ్ఞ ఇయ్యబడినప్పుడా లేక ఆజ్ఞను అతిక్రమించినప్పుడా అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు పాపులుగా తీర్చబడ్డారు, అంతేగాని ఆజ్ఞ ఇచ్చినప్పుడు కాదు. 1 యోహాను పత్రిక 1:10 చూస్తే మనము పాపము చేయలేదని చెప్పుకునే ఆయన అబద్ధికునిగా చేయువారు మగదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అంటున్నాడు. అంటే పాపము చేస్తే పాపి అవుతున్నారు తప్ప పాపము చేయకుండానే ఎవరైనా పాపి అయ్యే అవకాశం ఉందా అంటే లేనే లేదు. 1 యోహాను 3:7 చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు అంటున్నాడు. నీతిని జరిగించి వాడు నీతిమంతుడు, నీతిని జరిగించని వాడు పాపి. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనము పరిశీలన చేస్తే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుని పరిశీలన చేస్తే అప్పుడు మనకు చాలా స్పష్టంగా వాక్యం అనేది అర్థమయ్యే అవకాశం ఉంది. అలాగే దుర్నీతిని జరిగించే వారు పాపులు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది అనే విషయాన్ని కూడా మనము ఆదాము అవ్వల విషయంలో జరిగిన సందర్భాన్ని బట్టి తెలుసుకున్నాం. కాబట్టి ఆదాము అవ్వలు ఎప్పుడు పాపులుగా తీర్చబడ్డారు అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడే తప్ప ఆజ్ఞను పొందుకున్నప్పుడు కాదు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఎప్పుడు ఈ పాపం అనేది ఆరోపించబడుతుంది, ఎవరిపై ఆరోపించబడుతుంది అంటే ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తిపై పాపం ఆరోపించబడుతుంది తప్ప ఆజ్ఞను అతిక్రమించని వారిపై పాపం అనేది ఆరోపించబడదు అన్న విషయం మనం గమనించాలి. ఒక వ్యక్తి దొంగతనం చేస్తేనే దొంగ అవుతాడు తప్ప దొంగతనం చేయని వ్యక్తి దొంగ కాడు అన్న విషయాన్ని మనము గమనించు వారమైంది. కాబట్టి మనిషి పుట్టుకతోనే పాపి అనేవారు పరిశుద్ధాత్మునికి వ్యతిరేకమైన పాపం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. లేఖనాలను మరొకసారి పరిశీలించండి, వాక్యాన్ని మరొక వాక్యంతో సరిపోల్చండి. కానీ ఒక వాక్యాన్ని తీసుకొచ్చి ప్రకృతి సంబంధమైన వాటితో గనక దాన్ని సరిపోల్చే ప్రయత్నం చేస్తే అది తప్పుడు బోధ అవడానికే దారి తీస్తుంది తప్ప అది సత్యవాక్యం అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లలు, పసిపిల్లలు ఎలా పాపులు అవుతారు? వాళ్ళకి అసలు ఆజ్ఞ అంటే ఏంటో తెలియదు, ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటో తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. కాబట్టి ఆ చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన వారు పుట్టుకతోనే పాపులు ఎలా అవుతారు, జన్మతః పాపులు ఎలా అవుతారు అంటే అయ్యే అవకాశము లేదు. వారు పాపులు కానే కాదు. ఎందుకంటే దేవుడు గర్భఫలము ఏమంటున్నాడు, దాన్ని బహుమానం అంటున్నాడు. దేవుడిచ్చే బహుమానం పాపముతో కూడినదై ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే అస్సలు ఉండనే ఉండదు.
అంటే భూమి మీద శరీర సంబంధులమైన మనమే మన పిల్లలకు మంచి వాటినే ఇవ్వాలనుకుంటాం, కానీ చెడ్డ వాటిని ఇస్తామా, శాపంతో కూడిన దాన్ని ఇస్తామా? మనమే ఇవ్వనప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక తన తన తనకు మొరపెడుతున్న తన పిల్లలకు శాపముతో కూడిన పిల్లలను ఇవ్వగలడా అంటే అస్సలు ఇవ్వడు, ఇచ్చే అవకాశమే లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించు వారే పాపము చేయువారు తప్ప ఆజ్ఞను అతిక్రమించని వారు పాపము చేయువారు కాదు అన్న విషయము చాలా స్పష్టంగా గమనించాలి. అందుకనే పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని మనకు మొదటి యోహాను పత్రిక 3:4 చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించిన వారే పాపులు అవుతారు, కానీ ఆజ్ఞను అతిక్రమించని వారు పాపులు కారు. అలాంటి వారిని పాపి అని పరిశుద్ధ గ్రంథము తీర్పు తీర్చదు అన్న విషయము మనం గమనించాలి. ఇంత స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తూ ఉంటే కూడా వీటన్నింటినీ పక్కన పెట్టి లేదు లేదు మనిషి జన్మతః పాపే అని ఒకవేళ ఎవరైనా అంటే ఇంకా దానికి చేసేది ఏమీ లేదు. ఎందుకంటే వాక్యము చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించే మనసు మనకు ఉండాలి తప్ప లేదు లేదు నేను ఎప్పటి నుంచో నేర్చుకున్నాను, నాకు పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిందే సరైనది అన్న ఒక మొండి పట్టుదలతో ఉంటే అది ఎవరికి నష్టం అంటే వాళ్ళకే నష్టం. కాబట్టి ఈ వ్రాయబడి ఉన్న లేఖనాలను పరిశీలించి పరిశోధించి వాటి ప్రకారంగా ఎప్పుడైతే మనము వాటిని అనుసరించగలుగుతామో, అంగీకరించగలుగుతామో అప్పుడు మనకు సత్యవాక్యము ద్వారా నిత్య జీవం అనేది సంప్రాప్తిస్తుంది అన్న విషయం మనం గమనించాలి. కాబట్టి మనిషి జన్మతః పాపి అని వీళ్ళు ఎందుకు బోధిస్తున్నారంటే వీళ్ళకి అర్థం కాలేదు. ఆదాము చేసిన పాపమే చేయని మనకు కూడా సంక్రమిస్తుంది అని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకు ఆ వాక్యాలు సరిగ్గా అర్థం కాలేదు. కాబట్టి మరొకసారి ఈ వాక్యాలన్నింటినీ ముందు పెట్టుకుని ఒక వాక్యాన్ని ఇంకొక ఆత్మ సంబంధమైన వాక్యముతో సరిపోల్చుకుని ఒకవేళ వీలైతే అది వాక్యానుసారంగా కనబడితే మీ బోధను మార్చుకోండి. ఎందుకంటే ఇది దేవుడు చేసే హెచ్చరిక. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించిన వాక్యాన్ని అనుసరించాలి, కానీ ప్రకృతి సంబంధమైన విషయాలతో వాక్యాన్ని సరిపోల్చుకుని అలిపేసి దాన్ని బోధిస్తే అది సత్యవాక్యము కాదు అన్న విషయము గమనించాలి. ఎందుకు మనుషులందరూ పాపులుగా తీర్చబడుతున్నారంటే పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా పాపము చేసి పాపులు అవుతున్నారు అని తెలియజేస్తూ ఉంది. అలాగే పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కానీ పాపము చేయకుండా పాపులు అని ఎవరు కూడా ఎక్కడా కూడా ఒక్క లేఖనం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడదు. కాబట్టి వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు ఆ లేఖనాలలో చెబుతున్న బోధ ఆ వాక్యానుసారంగానే ఉందా లేదా అని ఎవరు దాన్ని సరిపోల్చుకోవాలంటే వినేవారే దాన్ని సరిపోల్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మొదటి శతాబ్ద కాలంలో ఏం చెబుతున్నారంటే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని చెబుతున్నాడు ఆయన. ఎందుకంటే అప్పటి నుంచే ఏమైపోయింది? వాక్యం అనేది కలిపి చెరపబడిపోయింది. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే మనిషి పుట్టుకతో పాపిగా పుట్టడం లేదు, మనిషి జన్మతః పాపి కాదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఈ ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుని వాక్యానుసారమైన జీవితములు కలిగి దేవుని కృపకు పాత్రులుగా మీరు అందరూ ఉండాలని మిమ్మల్ని వేడుకొని చేయన మాటలు తెలుస్తున్న అందరికీ వందనాలు.